మనలో చాలా మంది శివునికి అభిషేకం చేస్తారు. ఎవరైనా నీళ్లు పోస్తారు, ఎవరైనా పాలు పోస్తారు, ఎవరైనా పంచామృతం తేనె అర్పిస్తారు. కానీ చాలా మందికి ఒకే సందేహం ఉంటుంది: శివుడికి నిజంగా ఏది ఎక్కువ ప్రీతిపాత్రం? పాలు, నీరు లేదా తేనె? ఈ వీడియోలో మనం శాస్త్రాలు చెప్పినవి, పురాణ కథల్లో ఉన్నవి మరియు ఆధ్యాత్మిక అర్థం ఏమిటో స్పష్టంగా చూస్తాం. ప్రతి పదార్థం ఎందుకు వాడుతారు, దాని శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక కారణం ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నీటి గురించి మాట్లాడదాం. వేదాలలో, ఆగమాలలో శివరాత్రి పూజల్లో మొదట చేసే పూజ జలాభిషేకం. ఎందుకు నీరు శివుడికి అత్యంత ప్రీతిపాత్రం? నీరు పవిత్రతకు ప్రతీక. కొంచెం నీళ్లు కూడా శివుడికి సరిపోతాయి. ఇది సులభం, అందరికీ అందుబాటులో ఉంటుంది. జలతత్వం శివుని శాంతి శక్తిని ప్రతిబింబిస్తుంది. శివుడు ధ్యానం చేసే దేవుడు. నీరు మనసును చల్లబరుస్తుంది, శివుడి శక్తితో కలిసిపోతుంది. జలాభిషేకం ద్వారా మన కర్మలు శుద్ధి అవుతాయని శాస్త్రం చెబుతుంది. అందుకే ఏ పూజలోనైనా మొదట నీళ్లతో శివలింగం శుద్ధి చేస్తారు. భావం, పదార్థం. నీరు జగత్తుకే జీవశక్తి. దాన్ని సమర్పించడం అంటే మన జీవశక్తిని శివునికి అర్పించడం. మొత్తం చెప్పాలంటే నీటి అభిషేకం శివుడికి మొదటిది కాదు, అత్యంత ఇష్టమైనది. ఇప్పుడు పాలాభిషేకం గురించి మాట్లాడదాం. పాలు విశేషత ఏమిటంటే ఇది శాంతి, మృదుత్వం, ఆరోగ్యం సూచిస్తుంది. పురాణ అర్థం: పాలు శివుడి తపస్సు వేడిని తగ్గిస్తుందనే ప్రతీక. అంటే ప్రపంచంలోని బాధలు, అశాంతి, వేడి ఇవన్నీ పాలాభిషేకం ద్వారా సమతుల్యం అవుతాయని భావన. పాలాభిషేకం చేసే ప్రయోజనాలు: మనసు శాంతించడానికి సహాయపడుతుంది, ఆందోళన, టెన్షన్ తగ్గుతుంది, ఆరోగ్య సంబంధిత సమస్యలలో శుభ ప్రభావం ఉండవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ ఒక ముఖ్యమైన విషయం: అవసరం ఉన్న వారికి పాలు ఇవ్వడం. పాలాభిషేకం కంటే శివుడు మరింత ఇష్టపడతాడు. అంటే పాలాభిషేకం చేయవచ్చు, కానీ అది భక్తితో, వినయంతో, వ్యర్థం కాకుండా చేయాలి. తేనె మన శరీరానికి శక్తినిస్తుంది. శాస్త్రీయంగానూ ఆధ్యాత్మికంగానూ ఇది బలాన్ని పెంచే పదార్థం. తేనె అభిషేకం ఎందుకు చేస్తారు? తేనె మధురతకు సూచిక. మనసులోని కఠినతను, కోపాన్ని మధురంగా మార్చే ప్రతీక. తేనె ఆరోగ్య శక్తిని పెంచుతుంది. వ్యక్తికి శరీర బలం, మానసిక బలం అందుతుందని నమ్మకం. తేనె శివుని ఆరాధనలో పంచామృతంలోని ముఖ్య భాగం. ఇది శుభం, శాంతి, మంగళాన్ని సూచిస్తుంది. తేనె అభిషేకం సాధారణం కాదు, అవసరాన్ని బట్టి ప్రత్యేక పూజల్లో వాడతారు. అప్పుడు ప్రశ్న: పాలు వర్సెస్ నీరు వర్సెస్ తేనె, శివుడికి ఏది అత్యంత ఇష్టం? సరళమైన, శాస్త్రీయమైన, ఆధ్యాత్మికమైన సమాధానం: శివుడు నీటి అభిషేకాన్ని అత్యంత ప్రీతిపాత్రంగా భావిస్తాడు. ఎందుకంటే నీరు పవిత్రం, స్వచ్ఛం, అందరికీ అందుబాటులో ఉంటుంది. భక్తిలో లోభం ఉండదు. నీరు శివుని శాంతి శక్తికి సమీపమైనది. పురాణాలలో కూడా నీటి అభిషేకమే ప్రధానంగా చెప్పబడింది. పాలు, తేనె మంచివే, కానీ అవి ప్రత్యేక ప్రయోజనాల కోసం. భక్తి కోసం అవసరమైతే సాధారణమైన నీళ్లు శివుడి హృదయాన్ని వెంటనే తాకుతాయి. శివుడు సులభ ప్రసన్నుడు, అతనికి పదార్థం అంత ముఖ్యం కాదు. భక్తి, వినయం, మనసు పవిత్రత ముఖ్యము. కొంచెం నీటితో కూడా చేసే పూజ భక్తితో చేస్తే శివుడు వెంటనే ప్రసన్నుడవుతాడు. అందువల్ల పాలు పోయినా సరే, తేనె పోయినా సరే, అన్ని మంచివే, కానీ శివుడికి అత్యంత ఇష్టం. పవిత్రమైన నీరు భావంతో సమర్పించబడినది.